అన్ని రకాల కూరగాయలు, పోషకాలు, పప్పులోని ప్రోటీన్ వీటన్నిటి కలయికే మన సాంబార్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేలా ఎక్కువ కూరగాయలు వేసి చేసే ఈ సాంబార్ ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పక్కా కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ హెల్తీ సాంబార్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ప్లేట్ నిండా అన్నం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. మరి ఈ నోరూరించే సాంబార్ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ సాంబార్ పెట్టాలనుకుంటున్నారో అంత పప్పు తీసుకోండి. నేను ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకొని 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాస్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాననివ్వండి. అది నానేలోపు ఈలోపు చింతపండు నానేసుకుందాం. సాంబార్లోకి పులుపు బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ చూసారా పప్పు ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్మాషర్తోనైనా లేదా ఇలా గరిటెతోనైనా ఇలా కలిపితే ఇంకా మెత్తగా మెదిగిపోతుంది పప్పు. మంచిగా మెత్తగా మెదుపుకుంటేనే సాంబార్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. సాంబార్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఎక్కువ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి లైట్గా చిటపట్లు ఆడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. నేను పొట్టుతోనే వేసాను, టేస్ట్ చాలా బాగుంటుందని. మీకు పొట్టు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయండి. సాంబార్లో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి చేస్తే బాగుంటుంది కాబట్టి నేను కొన్ని ఎక్కువగా వేసాను. మీరు కారం వేసుకోవాలనుకుంటే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. మంచిగా ఇవి చిటపట్లు ఆడేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేసాను. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఇంగువ వేసి కూడా ఇట్లా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని అలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా. మంచిగా అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెజ్జీస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 వంకాయలు, ములక్కాయలు, టమాటోస్, అలాగే సోరకాయ తీసుకున్నాను. మీకు ఇంకా వేరే టైప్ ఆఫ్ వెజ్జీస్ ఉన్నా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. మరి సాంబార్లో ఎక్కువ వెజ్జీస్ ఉన్నా కూడా అంత టేస్ట్ బాగుండదు. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే చక్కగా ఫ్రై అయిపోతాయి, అప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. నా స్పూన్ పెద్దగా ఉంది, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇలా కొంచెం 70% ఉడికిన తర్వాత అప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక్కసారి కలిపేసి కొంచెం ముక్కల్ని చింతపండు రసంలో మగ్గనివ్వండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా స్పైస్ యాడ్ చేసుకోండి. నేను మిర్చీస్ వేసాను కాబట్టి కారం లైట్గానే యాడ్ చేశాను. మీరు ఒకవేళ మిర్చీస్ తక్కువగా వేసుకొని ఉంటే కారం ఎక్కువనే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. సాంబార్లో ఉప్పు, కారం, పులుపు ఇవి బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. పప్పు మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఒక 1 మినిట్ అట్లా పప్పును కూడా చింతపండు పులుసులో ఇట్లా మగ్గించిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకోండి. మీరు పల్చగా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇలా మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సాంబార్ ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సాంబార్ ఎక్కువగా మరిగితేనే ముక్కలకు కూడా ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ బాగా కుదురుతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని మరి ఒక 10 or 5 మినిట్స్ అట్లా మంచిగా మరిగించుకోండి. టేస్ట్ బాగుంటుంది, ముక్క ఉడుకుతుంది, ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను కొంచెం కారం తక్కువ వేసి పచ్చిమిర్చిస్ ఎక్కువ వేసుకున్నా కాబట్టి నా కలర్ ఇలా ఉంది. మీరు కారమే యూజ్ చేసి మీకు కొంచెం రెడ్డిష్గా వస్తుంది. నేను ఈ కన్సిస్టెన్సీ కావాలనుకున్నా కాబట్టి ఈ టైంలోనే నేను ఆఫ్ చేసేస్తున్నా. మీరు ఇంకా పల్చగా కావాలనుకుంటే మీరు కొంచెం ముందే ఆఫ్ చేసేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కీర్తి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. సో కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.